శ్రీకృష్ణార్యతనూజాతం ధన్వంతరి సమప్రభం వరాహమిహిరాచార్యం సర్వరోగహరం భజే. వాస్తవ ఈ మైట్రల్ రిగర్జిటేషన్ చూడండి, మైట్రల్ వాల్వ్ రిగర్జిటేషన్ గురించి, ప్రొలాప్స్ అండ్ రిగర్జిటేషన్ గురించి కనిపిస్తుంది కదా, కానీ పెద్ద బొమ్మ రావట్లేదే. అవునండి. ఎలాగ చేయటం పెద్ద బొమ్మ? మేడం ఎవరి కాల్ స్క్రీన్ మీద టచ్ చేసుకొని పెద్దగా వస్తుంది మేడం. ఇదిగో ఇప్పుడు వాళ్ళకి వచ్చింది, వస్తుంది. ఇప్పుడు వచ్చింది కదా. వచ్చింది వచ్చింది. మేడం. వచ్చింది మేడం. ఉమ్. సో మైట్రల్ వాల్వ్ రిగర్జిటేషన్ గురించి, డిసీజ్ గురించి చదువుకున్నాం. ఇది మనకి మళ్ళీ ఒకసారి చెప్పుకున్నాం. మైట్రల్ వాల్వ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద హార్ట్, ఏట్రియం కి వెంట్రికల్ కి మధ్యలో ఉంటుంది ఇది మైట్రల్ వాల్వ్. ఇదేంటి, ఆక్సిజనేటెడ్ బ్లడ్ లంగ్స్ నుంచి ఇలా వచ్చి ఇది నిండిపోయిన తర్వాత ఇక్కడ ప్రెజర్ పెరిగాక ఈ వాల్వ్ ఓపెన్ అవుతుంది. ఏంటి, వెంట్రికులర్ ప్రెజర్ కంటే ఏట్రియం ప్రెజర్ పెరిగినప్పుడు ఏమవుతుంది, డయాస్టోల్ టైంలో ఇవి ఇది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ అంతా ఇలా వచ్చేస్తుంది బ్లడ్. వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ప్రెజర్ పెరుగుతుంది, ఇక్కడ ప్రెజర్ తగ్గుతుంది. అప్పుడు ఇది క్లోజ్ అయిపోతుంది. అది సిస్టోల్ టైం అన్నమాట. ఈ క్లోజ్ అయిపోవడం ఎందుకు అంటే బ్లడ్ వెనక్కి వెళ్లకుండా ఉండడం కోసం. అది. ఇప్పుడు ఇంకొంచెం డెప్త్కి వెళ్దాం ఈ వాల్వ్ గురించే. ఇది ఏమవుతుంది, ఇలా వచ్చి ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఇలాగా ఆర్చ్ ఆఫ్ అయోర్టాలోకి ఇలా వెళ్ళిపోతుంది. సరే, దీని గురించి చెప్తున్నారు. ఇక్కడ ఈ మైట్రల్ వాల్వ్ కి రెండు లీఫ్లెట్స్ ఉంటాయి అన్నమాట. ఇది యాంటీరియర్ లీఫ్లెట్, ఇది పోస్టీరియర్ లీఫ్లెట్. ఇది యాంటీరియర్ లీఫ్లెట్, పోస్టీరియర్ లీఫ్లెట్, టూ ఫ్లాప్స్ ఉంటాయి. అదనమాట లీఫ్లెట్స్ అంటారు, మైట్రల్ లీఫ్లెట్స్ అంటారు. ఈ రెండింటిని కనెక్ట్ చేస్తూ ఇది యాంటీరియర్, ఇది పోస్టీరియర్ కదా, దీని ఒక ఒక రింగ్ లాంటిది కనెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇది యాన్యులస్ అంటారు, మైట్రల్ యాన్యులస్ అంటారు అనమాట. అయితే ఈ వెంట్రికిల్ కంట్రాక్ట్ అవుతుంది కదా, బ్లడ్ అంతా దీంట్లోకి వచ్చేసి వెంట్రికిల్ కంట్రాక్ట్ అయినప్పుడు ఇక్కడ ఈ ప్రెజర్ పెరిగినప్పుడు వెంట్రికిల్ లోకి మొత్తం వచ్చేసి అప్పుడు ఇది క్లోజ్ అయిపోవాలి కదా. ఇది క్లోజ్ అవ్వడానికి దీని కింద కొన్ని మజిల్స్, టిష్యూస్ అవి పనిచేస్తాయి. ఒకసారి చెప్తాను చూడండి. ఇదిగో ఇవి చూసారా ఇక్కడ ఎలా ఉన్నాయి లీఫ్లెట్స్. ఇవి లీఫ్లెట్స్ కదా, వీటిని ఇవి కింద ఉండేది కార్డ్ లైక్ టెండన్స్, కార్డా టెండినే అంటారు అనమాట. అంటే ఇవి ఏమో పాపిల్లరీ మజిల్స్, కార్డా టెండినే. ఇవి కార్డా టెండినేకి కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఇది ఇదేమో కార్డ్స్ టెండన్స్ అన్నమాట, కార్డా టెండినే అంటారు వీటిని. ఈ మైట్రల్ వాల్వ్ అనేది ఈ పాపిల్లరీ మజిల్స్, ఈ మజిల్స్ కనెక్ట్ అయి ఉంటాయి. ఈ వెంట్రికల్ కంట్రాక్ట్ అవుతుంది కదా, అంటే ముడుచుకుంటుంది కదా. కంట్రాక్ట్ అయినప్పుడు ఏమవుతుంది, ఇవి ముడుచుకుంటాయి, పైకి వెళ్తుంది కదా ముడుచుకోవటం అన్నట్టు. ముడుచుకున్నప్పుడు ఇవి పైకి వెళ్తాయి, వెళ్ళినప్పుడు ఇది క్లోజ్ అయిపోతుంది కనెక్ట్ అయ్యి ఉండడం వల్ల. ఇక్కడ ప్రెషర్ పెరగంగానే ఏమవుతుంది, వెంట్రికల్లో బ్లడ్ ఉండదు కదా, ఇది వెంట్రికల్ రిలాక్స్ అయిపోతుంది, అప్పుడు ఇది కిందకు వచ్చేస్తాయి అది, అప్పుడు ఇది ఓపెన్ అవుతుంది. ఇదంతా అన్నమాట అట్లా. సో మోస్ట్ కామన్ గా వచ్చేటువంటి హార్ట్ వాల్వ్ డిసీజ్ ఏంటి అంటే మైట్రల్ వాల్వ్ కి సంబంధించిన డిసీజ్. అదే వీళ్ళు చెప్తున్నారు ఇక్కడ. చూసారా అవి ఎలా పనిచేస్తున్నాయో. సరే, ఇప్పుడు మైట్రల్ వాల్వ్ డిసీజ్ లో
ఏం చెప్తున్నారంటే ఆ లీఫ్లెట్స్ అనేవి మైట్రల్ వాల్వ్ ప్రొలాప్స్ అనేది కామన్ గా వస్తుంది. మైట్రల్ వాల్వ్ డిసీజ్ లో ఎక్కువగా వచ్చేది మైట్రల్ వాల్వ్ డిసీజ్ ప్రొలాప్స్, సారీ, మైట్రల్ వాల్వ్ ప్రొలాప్స్. ప్రొలాప్స్ అంటే జారడం కదా. అంటే ఎందుకు ఇది జారుతుంది అంటే చూడండి, ఇది ఒకటి పైకి ఉంది, ఒకటి కిందకు ఉంది. ప్రొలాప్స్ ఇది ఏమవుతుంది అంటే ఈ మైట్రల్ వాల్వ్ ప్రొలాప్స్ లో ఈ మైట్రల్ వాల్వ్ కి సంబంధించిన లీఫ్లెట్స్ ఉన్నాయి కదా, అవి బల్జ్ అయి ఉంటాయి, అంటే లావ్ అయి ఉంటాయి అన్నమాట. లావ్ అయి ఉండడం వల్ల ప్రతిసారి కూడా ఆ వెంట్రికల్ కంట్రాక్ట్ అయినప్పుడు ఆ లీఫ్లెట్స్ బల్జ్ అవుతాయి. చాలా మందిలో ఈ విధంగా అవటానికి ఎందుకు ఇలా బల్జ్ అవుతాయి, దీనికి కారణం ఏంటి అంటే కొంతమందిలో కారణం ఉండదు. కొంతమందిలో దీని కనెక్టివ్ టిష్యూ డిజార్డర్ అని ఉంటుంది. కనెక్టివ్ టిష్యూ అంటే ఏంటంటే ఆ టిష్యూ ఏం చేస్తుందంటే ఆర్గాన్స్ ని, అవయవాలని టిష్యూస్ తో కనెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. దాన్ని అందుకు కనెక్ట్ చేస్తుంది కాబట్టి కనెక్టివ్ టిష్యూ అంటారు. అంతే కదా. ఇక్కడ చూడండి, ఇది టిష్యూకు కనెక్ట్ అయ్యి ఉంది కదా, ఇది ఆర్గాన్ హార్ట్ కదా, దీనికి ఆర్గాన్ కి కనెక్ట్ చేస్తూ ఉంది. ఇది కనెక్టివ్ టిష్యూ అన్నమాట. అయితే మీకు ఇక్కడ టాపిక్ వచ్చింది కాబట్టి ఇంకొకటి చెప్తానండి, ఏమనుకోకండి. అసలు టిష్యూస్ ఎన్ని రకాలు అనేది చిన్న పీపీటీ చేశాను, అది ఒకసారి చూస్తే మీకు ఇంకెక్కడన్నా ఆ టిష్యూ ఈ టిష్యూ వస్తే కంగారు పడకుండా ఉంటారు. అంతకు మించి ఏం లేదు నా ఉద్దేశం. ఇక్కడ నెంబర్ ఆఫ్ టిష్యూస్ ఇన్ ద హ్యూమన్ బాడీ. హ్యూమన్ బాడీలో టిష్యూస్ ఎన్ని ఉన్నాయి అంటే 4 ఉంటాయి. మెయిన్ టైప్స్ ఆఫ్ టిష్యూ ఇన్ ద హ్యూమన్ బాడీ 4. ఎపిథీలియల్ అన్నీ ఈజీగానే ఉంటాయి గుర్తుపెట్టుకోవడం. ఎపిథీలియల్ టిష్యూ అంటే పై పై, ఎపి అంటే పైన, కవర్స్ ది బాడీ సర్ఫేసెస్, లైన్స్ ఇంటర్నల్ క్యావిటీస్ అండ్ ఫార్మ్స్ గ్లాండ్స్. చూసారా, పైన శరీరం మీద కవర్ చేస్తూ ఉంటాయి ఎపిథీలియల్ టిష్యూ అనేది. ఇంకా లోపల క్యావిటీస్ కరెక్ట్ కవర్ చేస్తూ ఉంటాయి, గ్లాండ్స్ ఫామ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ అండ్ ది లైనింగ్ ఆఫ్ హాలో ఆర్గాన్స్ ఆర్ మేడప్ ఆఫ్ ఎపిథీలియల్ టిష్యూ. కనెక్టివ్ టిష్యూ పేరులోనే ఉంది, కనెక్ట్ చేస్తుందండి. సపోర్ట్స్ అండ్ బైండ్స్ అదర్ టిష్యూస్ టుగెదర్. ఇతర టిష్యూస్ అన్నిటిని కనెక్ట్ చేసి ఉంచుతుంది, సపోర్ట్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బోనుని ఇంకొక దానికి కనెక్ట్ చేస్తూ ఉంటుంది టిష్యూ, అది కనెక్టివ్ టిష్యూ. బ్లడ్, లింఫ్ టిష్యూస్ మేడ్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ. మజిల్ టిష్యూ, దీంట్లో ఇది కూడా పేరులోనే ఉంది, ఇంక్లూడ్స్ స్ట్రయేటెడ్ మజిల్స్. స్ట్రయేటెడ్ మజిల్స్ అంటే వాలంటరీ మజిల్స్. వాలంటరీ అంటే మనం కదిలిస్తే కదిలేవి, చెయ్యి, కాలు, అలా. ఇన్వాలంటరీ మజిల్స్ అంటే మన 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 ప్రమేయం లేకుండా కదులుతూ ఉంటాయి. హార్ట్ కి సంబంధించిన టిష్యూస్ అన్ని మన ప్రమేయం లేకుండానే మస్కులర్ టిష్యూస్ కదులుతూ ఉంటాయి అట్లా. అవి ఇన్వాలంటరీ టిష్యూస్, ఇన్వాలంటరీ మజిల్స్. నాట్ ఇన్వాలంటరీ టిష్యూ, ఇన్వాలంటరీ మజిల్స్. అయితే ఇంక్లూ ఈ మజిల్ టిష్యూ ఏంటంటే ఇంక్లూడ్స్ వాలంటరీ మజిల్స్ దట్ మూవ్ ది స్కెలిటన్. ఆ స్కెలిటన్ ని మూవ్ చేయడానికి ఉపయోగపడుతుంటాయి. అండ్ స్మూత్ మజిల్స్ సచ్ యాజ్ ద మజిల్స్ దట్ సరౌండ్ ది స్టమక్. ఇంకా స్మూత్ మజిల్స్ కూడా ఉంటాయి కదా కడుపు చుట్టూ కూడా, దాన్ని కూడా కనెక్ట్ చేస్తూ ఉంటాయి ఈ మజిల్ టిష్యూస్. నెర్వస్ టిష్యూ మేడప్ ఆఫ్ నెర్వ్ సెల్స్, న్యూరాన్స్ అండ్ ఈజ్ యూజ్డ్ టు క్యారీ మెసేజెస్ టు అండ్ ఫ్రమ్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. ఈ నర్వస్ టిష్యూస్ దేంతో తయారై ఉంటాయి, నెర్వ్ సెల్స్ తో, న్యూరాన్స్ తో తయారై ఉంటాయి. వీటి పని ఏంటి, మెసేజెస్ బాడీ నుంచి బ్రెయిన్ కి, బ్రెయిన్ నుంచి బాడీకి పంపించడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ద బ్రెయిన్, స్పైనల్ కార్డ్, నెర్వ్స్ ఆర్ మేడ్ ఆఫ్ నెర్వస్ టిష్యూ. Tissues are made up of group of cells that work together to perform specific task. ఏ టిష్యూ అయినా కూడా కొన్ని కణాలతో నేను గ్రూప్ తో తయారు చేయబడి ఉంటుంది. ప్రతి టిష్యూకి దానికి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి ఆ టాస్క్ ఉంటుంది, అది చేస్తూ ఉంటుంది, ఫంక్షన్ ఉంటుంది. ఆర్గాన్స్ ఆర్ మేడప్ ఆఫ్ 2 or more టిష్యూస్. అవయవాలు కూడా 2 లేక 3 రకాల టిష్యూస్ తో తయారు చేయబడి ఉంటాయి, 2 లేక ఇంకా ఎక్కువ. ఇది జస్ట్ అవుట్లైన్. ఇప్పుడు మీకు కనెక్టివ్ టిష్యూ అనేది చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే ఎవరన్నా అడిగినా మీరు చెప్పగలుగుతారని నా ఉద్దేశం. సో ఇక్కడ మనం వచ్చేటప్పటికి ఈ కనెక్టివ్ టిష్యూ ఉంది. నెక్స్ట్ వచ్చేసి అంటే ఇక్కడ ఈ బల్జింగ్ అనేది ఎందుకు వస్తుంది అంటే ఈ కనెక్టివ్ టిష్యూలో డిస్టర్బెన్స్ ఉండటం వల్ల, ప్రాబ్లం ఉండటం వల్ల, అంటే అవి ఈ టిష్యూలో ప్రాబ్లం రావటం వల్ల
ఏమవుతుంది, ఈ లీఫ్లెట్స్ అనేవి వీక్ అయిపోతాయి అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఇంక్రీజ్ లీఫ్లెట్ ఏరియా. ఎలా అప్పుడు ఏమవుతుంది, ఎందుకు అలా లూజ్ అయిపోతాయి అంటే, ఈ కార్డా టెండినే ఉన్నాయి కదా, అవి సాగిపోతాయి అన్నమాట. సాగిపోవటం వల్ల ఈ అప్పుడు అనీవెన్గా ఒకటి వెనక్కి వెళ్ళిపోతుంది, ఒకటి ముందుకు వచ్చేస్తుంది. దీనివల్ల బ్లడ్ వెనక్కి ఫ్లో అయిపోయే అవకాశం ఉంది. సో చాలా మందిలో ఈ ప్రొలాప్స్ మెటల్ వాల్వ్ ప్రొలాప్స్ లో కారణాలు ఏమి ఉండవు, సిమ్టమ్స్ కూడా పెద్దగా ఉండకపోవచ్చు అనమాట. ట్రీట్మెంట్ కూడా ఈ ప్రొలాప్స్ కి పెద్దగా అవసరం ఉండదు. కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ ఏమై ఉంటాయి, కనెక్టివ్ టిష్యూ ఎటువంటి వాటిల్లో ఎఫెక్ట్ అవుతుంది అంటే, ఇది ఒక సిండ్రోమ్, మార్ఫన్ సిండ్రోమ్, వీటిలో అవుతుంది, ఈ జబ్బుల్లో. అయితే ఇంకా ఏం చెప్తున్నారంటే, ఈ విధంగా హార్ట్ వాల్ హార్ట్ కి సంబంధించిన జబ్బులు రావడం, ఇంకా ఇతర జబ్బుల వల్ల కూడా ఈ మైట్రల్ వాల్వ్ ప్రొలాప్స్ రావచ్చు అనమాట. ఏం జబ్బులు అవి అంటే, ఎరిథ్మియాస్ అంటే హార్ట్ రేట్ లో తేడా ఉండడం, ప్రాబ్లం. ఆ రిథం లబ్ డబ్ దాంట్లో తేడా రావడం, వీటి వలన కూడా ఆ రిస్క్ అనేది, హార్ట్ డిసీజ్ ఎఫెక్ట్ అవ్వడం అనేది ఉంటుంది అనమాట. అంటే ఇవి ఎందుకు వస్తాయి, రిథంలో తేడా, రేట్లో తేడా, హార్ట్ రేట్లో అంటే జబ్బులు. ఎండోకార్డైటిస్ ఎండోకార్డైటిస్ అంటే లోపల ఉన్నటువంటి పొర ఇన్ఫెక్ట్ అవ్వటం అనమాట, అది ఎండోకార్డైటిస్. ఇది మెయిన్ కారణం అవుతుంది మైట్రల్ వాల్వ్ రిగర్జిటేషన్ కి. నిజానికి ఈ మైట్రల్ వాల్వ్ ప్రొలాప్స్ అనేది మెయిన్ కారణం మైట్రల్ వాల్వ్ రిగర్జిటేషన్. రిగర్జిటేషన్ అంటే వెనక్కి బ్యాక్ ఫ్లో ఆఫ్ ద బ్లడ్ కదా. ఇది ప్రొలాప్స్ రావడం వల్ల, ఇది సరిగా పూర్తిగా క్లోజ్ అవ్వకపోవడం వల్ల వెంట్రికల్ కంట్రాక్ట్ అయినప్పుడు ఈ బ్లడ్ కొంత లీక్ అవుతుంది వెనక్కి. సో మైట్రల్ వాల్వ్ ప్రొలాప్స్ అనేది ఒక కారణం మైట్రల్ వాల్వ్ రిగర్జిటేషన్ రావడానికి. అంటే ఇది ఒకటి ఉబ్బి ఉంది చూసారా, ఉబ్బి ఉండడం వల్ల ఏంటంటే ప్రాపర్ గా క్లోజ్ అవ్వకుండా ఉంటాయి. ఇంకా ఇలాంగేటెడ్ కార్డ్స్ చెప్పాం కదా ఇందాక, కార్డా టెండినే కూడా ఆ సాగి ఇలా పొడవుగా అయిపోతాయి అనుకున్నాం కదా, సాగినట్టు అయిపోతాయి. అయిపోవడం వల్ల నెమ్మదిగా సాగుదల ఎక్కువైపోయి రప్చర్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. దాని వలన రప్చర్ అవ్వడం వల్ల కూడా సరిగా క్లోజ్ అవ్వదు కదా, అప్పుడు కూడా రిగర్జిటేషన్ అనేది ఉంటుంది. అప్పుడు ఏమవుతుందండి ఇక్కడ, ఈ వాల్యూమ్, ఇక్కడ రిగర్జిటేషన్ అనేది ఎక్కువ అయ్యే కొద్దీ, వెనక్కి వెళ్ళడం ఎక్కువ అయ్యే కొద్దీ ఏమవుతుందంటే, ఈ ఏటీఎంలోకి ఏమో వచ్చేస్తూ ఉంటుంది లంగ్స్ నుంచి బ్లడ్. దీంట్లోకి బ్లడ్ వెంట్రికల్లోకి వచ్చినా మళ్ళీ వెంట్రికల్ కంట్రాక్ట్ అయినప్పుడు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక్కడ ఓవర్లోడ్ పడిపోతుంది కదా, ఓవర్లోడ్ పడిపోయి ఈ బ్లడ్ మళ్ళీ వెనక్కి వెళ్తుంది. ఇది ఏమవుతుంది, లంగ్స్ మీద ప్రెషర్ పడిపోతుంది అక్కడ. అప్పుడు పల్మనరీ కంజెషన్ వస్తుంది, అంటే ఆ లంగ్ లో ఎక్కువ ఓవర్ ఉండాల్సిన దానికంటే ఓవర్ గా బ్లడ్ ఉండటం వల్ల కంజెషన్ వస్తుంది అనమాట. ఇది ఇది మైట్రల్ వాళ్ళు ప్రొలాప్స్ వల్ల వచ్చినటువంటి రిగర్జిటేషన్ గురించి చెప్పారు. బొమ్మది చూసారా, ఇలా రప్చర్ అయిపోతుంది ఇలా, వెనక్కి వెళ్ళిపోవడం వల్ల. ఇంకా చూడండి బ్లడ్ ఎలా వెనక్కి వెళ్తుందో, టక్. ఎందుకంటే దాని తీగలు తెగినాయి కాబట్టి. బ్యాక్ ఫ్లో ఆఫ్ బ్లడ్ వల్ల ఇది లంగ్స్ కంజెషన్ వచ్చేస్తుంది. ఇది ఎలా తెలుస్తుంది మనకి అంటే, హార్ట్ బీట్ మరమర మీకు ఆల్రెడీ వినిపించాను కదా, అవి ఆస్కల్టేషన్ అంటే చెత్త పెట్టి చూడటం, దానివల్ల తెలుస్తుంది. నెక్స్ట్ ఎకోకార్డియోగ్రఫీ, అది చేయటం వల్ల కూడా తెలుస్తుంది. రిపేరు రీప్లేస్మెంట్, ఎప్పుడు రిపేరు, ఎక్కడ రీప్లేస్మెంట్ చూడండి చెప్తా. ఇది వాల్వ్ కనుక లీక్ అవుతూ ఉంటే, అంటే వాల్వ్ సరిగా క్లోజ్ అవ్వకపోవటం వల్ల లీక్ అవుతూ ఉంటే బ్లడ్ వెనక్కి,
అది రిపేర్ అంటే దాని అక్కడ వరకు రిపేర్ చేయటం, లేదా రీప్లేస్మెంట్ అంటే ఒక నట్టు ఒక పార్ట్ పోయింది అనుకోండి, ఒక టూ వీలర్లో రిపేర్ చేయటం అంటే ఆ ఉన్నదానే బాగు చేయటం కదా. రీప్లేస్మెంట్ అంటే ఆ పార్ట్ తీసేసి కొత్త పార్ట్ వేయడం. అది ఎప్పుడు ఏం చేస్తారనేది చూడండి. అంటే వాళ్ళు యూజువల్గా ఏంటంటే రిపేర్ అనేది ఎలా చేస్తారు అంటే ఇక్కడ చూడండి చెప్తున్నారు. ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ ఈ ముక్క ఇది బాడైంది కదా, ఇంతవరకు కట్ చేసేసి కొత్త ఈ ఉన్నదాన్ని ఇలా కుట్టేస్తారు అనమాట ఈ వాల్వ్ని. దగ్గర పెట్టి కుట్టేస్తారు. దాన్ని ఏమంటారు? యాన్యులోప్లాస్టీ అంటారు అనమాట. లేదా రీప్లేస్మెంట్ కొత్తదైనా వేస్తారు. రిపేర్ అనేది కుదరదు అనుకోండి ఇక్కడ ఇలాంటి చోట కొన్ని చోట్ల, అప్పుడు ఇంకా వాళ్ళు తీసి కొత్త వాళ్ళు వేస్తారు. వాటిని ఏమంటారు? బయోప్రాస్థెటిక్. ఇవి ఇవి కొత్త వాళ్ళు ఇలా వేసిస్తారు. సో ఇది మ్యాటరల్ రిగర్జిటేషన్ గురించి. ఎంత అయింది టైం? 10 నిమిషాలు. ఇంకొకటి కూడా వినేస్తారా? ట్రైకస్పిడ్ వాళ్ళది కూడా అదే అటు ఇటుగా ఇలాగే ఉంటుంది, ఈజీగా ఉంటుంది. కన్ఫ్యూజ్ అవుతారా? ఏం చేస్తారు చెప్పండి. చెప్పండి మేడం. సరే, అది 4 నిమిషాల ఆడియో వీడియో అంతే. PR. ఇది చూడండి, ఇది ట్రైకస్పిడ్ వాల్వ్ కి సంబంధించిన డిసీజెస్ గురించి వ్యవహారం. ట్రైకస్పిడ్ వాల్వ్ ఎక్కడ ఉంటుందండి? రైట్ సైడ్ ఆఫ్ ద హార్ట్ లో ఉంటుంది కదా. రైట్ ఏట్రియం కి రైట్ వెంట్రికల్ కి మధ్యలో ఉంటుంది ఇది ట్రైకస్పిడ్ వాల్వ్. ఈ రైట్ ఏట్రియం లోకి బ్లడ్ ఎక్కడి నుంచి వస్తుందండి? సుపీరియర్ వీనా కేవా, ఇన్ఫీరియర్ వీనా కేవా. ఇవి ఎక్కడి నుంచి బ్లడ్ తీసుకొస్తాయి? బాడీ మొత్తంలో నుంచి ఉన్నటువంటి డీఆక్సిజనేటెడ్ అంటే కార్బన్ డైఆక్సైడ్ తో కూడుకున్నటువంటి బ్లడ్ ని కలెక్ట్ చేసి ఈ రైట్ ఏటీఎం లోకి తీసుకొస్తాయి. ఇదంతా నిండి ఇక్కడ ప్రెషర్ పెరిగినప్పుడు ఇది ఓపెన్ అవుతుంది, దీంట్లోంచి ఇలా వచ్చేస్తుంది బ్లడ్. అప్పుడు ఇక్కడ ప్రెషర్ పెరిగినప్పుడు కంట్రాక్షన్స్ వస్తుంది కదా వెంట్రికల్, అప్పుడు ఇది క్లోజ్ అయిపోతుంది. ఇటు పల్మనరీ దాంట్లోకి వెళ్ళి పల్మనరీ ఆర్టరీలోకి వెళ్ళి అక్కడ నుంచి లంగ్స్ లోకి వెళ్ళిపోతుంది. అక్కడ మళ్ళీ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని తీసుకుని మళ్ళీ ఇటు పల్మనరీ వెయిన్ ద్వారా లెఫ్ట్ ఏట్రియం లెఫ్ట్ వెంట్రికల్, ఇది కదా ప్రాసెస్ మనకి. అదే చెప్తారు ఫస్ట్ వీళ్ళు. అయితే ట్రైకస్పిడ్ వాల్వ్ డిసీజ్ అంటే ఏంటి అంటే, ఇదిగో ఇది నార్మల్ గా వాల్వ్ క్లోజ్ అయ్యి ఉంటాం, ఇది వాల్వ్ సరిగా క్లోజ్ అవ్వకుండా ఉండడం కదా. ఇది ఒకటి ఉబ్బి కిందకి ఉండడం అనమాట. సో ఇది ఇది ట్రైకస్పిడ్ వాల్వ్ డిసీజ్ లో ఇదేమో నార్మల్ అన్నమాట. నార్మల్ ఇలా ఉంటుంది, ఓపెన్ అయినప్పుడు, క్లోజ్ అయిపోయినప్పుడు ఇలా ఉంటుంది. ఇది క్లోజ్ అయినప్పుడు పూర్తిగా క్లోజ్ అవ్వకపోవడం ఉంటుంది, ఓపెన్ అవ్వడం కూడా పూర్తిగా ఓపెన్ అవ్వకపోవడం కూడా ఉండొచ్చు. సో ఇది కండిషన్ అన్నమాట. బొమ్మ ఏంటో క్లారిటీ లేదు కదా, ఏమిటో మరి. అర్థమవుతుంది మేడం, పర్లేదు. బాగానే ఉందా? ఓకే. అదే వీళ్ళు ఇక్కడ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట, బ్లడ్ ఎటు నుంచి ఎటు వస్తుంది అనేది. ఇందాక నేను చెప్పిందే మనం అనుకున్నదే, ఏట్రియం నుంచి వెంట్రికిల్లోకి వస్తుంది. ఇక్కడ చూసారా ఎలా చెప్తున్నారో. ఇది ఇదేమో బ్లూ కలర్దేమో డిఆక్సిడేటెడ్ బ్లడ్, పైనుంచి సూపీరియర్ వీనా కేవా నుంచి ఇన్ఫీరియర్ వీనా కేవా నుంచి. ఇక్కడ ఇవేమో క్యాపిలరీస్, బ్లడ్ అంతా కలెక్ట్ అయ్యి ఇంట్లోకి వచ్చి మళ్ళీ ఇటు నుంచి లంగ్స్ లోకి వెళ్ళి మళ్ళీ లంగ్స్ నుంచి ఆక్సిజనేటెడ్ బ్లడ్ తీసుకుని ఇటు వస్తుంది. ఇది వాళ్ళు చెబుతున్నారు మొత్తం మీద.
దీని పర్పస్ ఏంటి? బ్యాక్ ఫ్లో, బ్లడ్ వెనక్కి వెళ్ళిపోకుండా రైట్ ఏటీఎంలోకి వెళ్ళిపోకుండా హెల్ప్ చేస్తుంది. అయితే ఈ ట్రైకస్పిడ్ వాల్వ్ డిసీజెస్ రకాలు ఉన్నాయి అనమాట. ఏంటది? ఈ ట్రైకస్పిడ్ వాల్వ్ స్టెనోసిస్. స్టెనోసిస్ అంటే పూర్తిగా చాలా వరకు నేరో అయిపోవటం అనమాట వే. చూసారా, ఇదేమో నార్మల్ గా బ్లడ్ ఏటీఎం నుంచి వెంట్రికల్లోకి వస్తుంది. ఇక్కడ ఇది స్టెనోసిస్ వల్ల ఇది పూర్తిగా ఓపెన్ అవ్వకపోవడం వల్ల కొంచెమే బ్లడ్ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడంతా బ్లడ్ ఎక్కువైపోతుంది, బాడీ నుంచి వచ్చేదంతా వచ్చేస్తూ ఉంటుంది, ఇక్కడ ఏమో ఇది కిందకి రాదు, అక్కడ దీని మీద ప్రెజర్ పడిపోతుంది అనమాట. ఇప్పుడు రైట్ సైడ్ హార్ట్ ఫెయిల్యూర్ వస్తుంది. ఇది స్టెనోసిస్ గురించి. స్టెనోసిస్ అంటే నేరో అయిపోవడం, ఫ్యూజ్ అయిపోవడం. నెక్స్ట్ ట్రైకస్పిడ్ వాల్వ్ రిగర్జిటేషన్, అంటే లీక్ అవడం, వెనక్కి బ్యాక్ ఫ్లో ఉండడం. అంటే ఏంటి దీని? ట్రైకస్పిడ్ వాల్వ్ నార్మల్ గా ఉంది ఇలాగా, ఇది రిగర్జిటేషన్ అంటే బ్యాక్ ఫ్లో ఉంటుంది అనమాట. అంటే పూర్తిగా క్లోజ్ అవ్వదు ఇక్కడ. క్లోజ్ అవ్వకపోవడం వల్ల బ్యాక్ వెళ్ళిపోతుంది బ్లడ్ మళ్ళీ దీంట్లో నుంచి వెంట్రికల్ నుంచి ఏటీఎంలోకి. ఇంకొక టైప్ ఏంటంటే వాల్వ్, ఈ ట్రైకస్పిడ్ వాల్వ్ డిసీజ్ లో ట్రైకస్పిడ్ ఎట్రేషియా, ఇది కంజెంటల్, పుట్టుకతో వచ్చేటువంటి ప్రాబ్లం. అంటే ఈ ట్రైకస్పిడ్ వాల్వ్ అనేది సరిగా ఫామ్ అవ్వకపోవటం వల్ల వస్తుంది. దీని ఎట్రేషియా అంటారు. దీనివల్ల ఏమవుతుందంటే బ్లడ్ మళ్ళీ అంతా గందరగోళం అయిపోతుంది, వాళ్ళు మళ్ళీ వెనక్కి బ్లడ్ అంతా వెళ్ళిపోవటం, ఇది కలిసిపోతుంది అట్లా. కారణాలు ఏమై ఉంటాయి అంటే ఇన్ఫెక్టివ్ ఎండోకార్డైటిస్ చెప్పుకున్నాం కదా ఆల్రెడీ ఇందాక, అదొకటి. లేదా రుమాటిక్ ఫీవర్. నెక్స్ట్ రుమాటిక్ ఫీవర్ తర్వాత పల్మనరీ హైపర్ టెన్షన్, ఇక్కడ ఓవర్ఫ్లో అయిపోయి బ్లడ్ వెనక్కి వెళ్ళిపోయి లంగ్స్ లో ఇది ఎక్కువైపోతుంది అనమాట. నెక్స్ట్ ఇంకో కారణం ఏం చెప్పారు వాళ్ళు? డైలేటెడ్ వెంట్రికిల్. డైలేటెడ్ అంటే ఎందుకు రైట్ వెంట్రికిల్ డైలేట్ అయిపోతుంది అంటే మాటి మాటికి బ్లడ్ దీంట్లో ఓవర్గా అయిపోతుంది కదా, ఎక్కువ బ్లడ్ వచ్చేస్తూ ఉంటుంది రిగర్జిటేషన్ అయితే ఏట్రియంలోకి. అది అలా రావటం వలన ఆ, అది లావుగా అయిపోతుంది అనమాట, వెంట్రికల్ అంతా వెడల్పుగా అయిపోతుంది. నెక్స్ట్ ఇంకొకటి ట్యూమర్స్. అక్కడ ఏమైనా ట్యూమర్స్ ఫామ్ అయినా కానీ హార్ట్లో వాల్వ్ దగ్గర, అవి కూడా అబ్స్ట్రక్ట్ చేస్తాయి కదా దాన్ని, వీటిని వాల్వ్స్ని. దానివల్ల ఇంకా చాలా తక్కువ కారణాలు ఏంటంటే, రేర్ కాజెస్ ఏంటంటే ట్రామా అంటే దెబ్బ తగలటం, కార్సినాయిడ్ హార్ట్ డిసీజ్, సిస్టమిక్ ఇలియోపస్, ట్రైకస్పిడ్ వారు కొల్లాప్స్, ఇవి చాలా తక్కువ కారణం అవుతాయి ఈ రిగర్జిటేషన్. వీటిలో ఇంకా సిమ్టమ్స్ ఏముంటాయి అంటే ఇర్రెగ్యులర్ హార్ట్ రిథమ్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఫెటీగ్ ఆర్ టైర్డ్నెస్, అలసిపోవడం ఉంటుంది. ఎస్పెషల్ గా వాళ్ళు వెనకాల బొమ్మలు చూడు ఏమి ఇచ్చారో, ఎక్సర్సైజ్ అవి చేస్తున్నప్పుడు ఆ, ఆయాసంగా ఉంటుంది అనమాట. ఈ ఫ్లట్టరింగ్ డిస్కంఫర్ట్ ఇన్ ద నెక్, ఈ నెక్ దగ్గర ఆ కెరోటిడ్ అవి ఉంటాయి కదా, ఆర్టరీస్ అవి కొట్టుకుంటూ ఉంటాయి అన్నమాట. రెక్కలు రెక్కలు ఎలా టకటక కొట్టుకుంటాయో అలా ఉంటుంది ఆ ప్లేస్, డిస్కంఫర్ట్ గా ఉంటుంది అనమాట. ఇది కామన్ గా ఉండేటువంటి సిమ్టమ్స్. ఇంకా సివియర్ కేసెస్ లో అయితే సిమ్టమ్స్ ఏముంటాయంటే షార్ట్నెస్ ఆఫ్ ద బ్రెత్. సివియర్ గా రిగర్జిటేషన్ ఉంటే, ఎక్కువ ట్రైకస్పిడ్ రిగర్జిటేషన్ ఉంటే షార్ట్నెస్ ఆఫ్ ద బ్రెత్, ఆయాసంగా ఉంటుంది, ఎప్పుడు ఊపిరి అందదు, దమ్ము అందదు అనమాట. హెవీ కాఫింగ్, విపరీతమైన దగ్గు ఉంటుంది. ఎందుకు? ఆ లంగ్స్ లో పల్మనరీ హైపర్ టెన్షన్ ఎక్కువైపోతుంది కదా, కంజెషన్ ఉంటుంది కదా, దానివల్ల పెరిగి ఆ బాగా దగ్గి ఆ క్యాపిలరీస్ అవి పగిలి బ్లడ్ ఒక్కొక్కసారి కక్కుతారనమాట, ఇది కళ్ళతో పాటు. నెక్స్ట్ కోల్డ్ స్కిన్. ఎందుకు కోల్డ్ స్కిన్? ట్రైకస్పిడ్ వాళ్ళ బ్లడ్ ఎక్కడి నుంచి వస్తుంది? అన్ని శరీరంలోని అన్ని భాగాల నుంచి వస్తుంది కదా ఏటీఎంలోకి. ఇది వెంట్రుకల్లోకి పూర్తిగా పోకుండా ఉంటే ఏమవుతుంది? మళ్ళీ వెనక్కి తంతుంది. అప్పుడు బాడీ అంతా కార్బన్ డైఆక్సైడ్ తో ఉన్నటువంటి బ్లడ్ ఎక్కువైపోతుంది కదా, దానివల్ల ఒళ్ళంతా చల్లగా అయిపోతుంది, ఆక్సిజనేషన్ లెవెల్స్ తగ్గిపోయి. తర్వాత పాదాలు మడాలు, మడాలంటే శీలమండలు, కాలు వాపు ఉంటుంది. ఇవి సివియర్ రిగర్జిటేషన్ ఉన్నటువంటి కేసెస్లో. డయాగ్నోసిస్, మనం ఈ జబ్బు ఉందని ఎలా కనుక్కుంటాము నెక్స్ట్ చెప్తారు.
ఎలా కనుక్కుంటాము అంటే డాక్టర్ మామూలుగా టెస్ట్ చేస్తున్నప్పుడు మైటల్ వాల్వ్ రిగర్జిటేషన్ ఉన్నప్పుడు ఎలా అయితే మరమర వినిపిస్తుందో ఆ మైటల్ వాల్వ్ ఉండే ప్లేస్ దగ్గర ఈ ట్రైకస్పిడ్ వాల్వ్ ఉండే ప్లేస్ దగ్గర కూడా రిగర్జిటేషన్ మరమర వినిపిస్తుంది అనమాట, సౌండ్. నెక్స్ట్ ఈసీజీ ద్వారా కనుక్కుంటారు. నెక్స్ట్ చెస్ట్ చెస్ట్ ఎక్స్రే ద్వారా, ఈసీజీ చెస్ట్ ఎక్స్రే, ఇదేంటి యాంజియోగ్రామ్, దాని వల్ల కూడా కనుక్కుంటారు. నెక్స్ట్ ఎకోకార్డియోగ్రామ్, దాని నుంచి కూడా కనుక్కుంటారు. అవి ఎలా చేస్తారు ఏంటనే లాస్ట్లో చెప్తారు. ఈ ఎకోకార్డియోగ్రామ్ అనేది రెండు రకాలు, ఊరినే తెలుసుకొని తర్వాత వివరంగా చెప్తారు. ట్రాన్స్ థొరాసిక్, ట్రాన్స్ ఈసోఫేజియల్ ఎకోకార్డియోగ్రామ్స్. వీటి ద్వారా కూడా ఈ ట్రైకస్పిడ్ రిగర్జిటేషన్ తెలుసుకుంటారు. ఇంకా డాక్టరు ఈ హార్ట్ వాల్వ్స్ గురించి ఇంకా బాగా తెలుసుకోవాలి అనుకుంటే కెథటరైజేషన్ ద్వారా కనుక్కుంటారు. హార్ట్ వాల్వ్స్ గురించి ఎంఆర్ఐ ద్వారా కూడా కనుక్కుంటారు. ఇది థ్రెడ్ మిల్ టెస్ట్ లాగా స్ట్రెస్ టెస్ట్ అన్నమాట. దాని మీద పరిగెడుతూ ఉన్నప్పుడు ఈ హార్ట్ వాల్వ్ సంబంధించి ఎక్కడ పర్ఫెక్ట్ గా తెలుసుకోగలుగుతారు. నెక్స్ట్ ట్రీట్మెంట్ పార్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఆ ట్రీట్మెంట్ అనేది దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుందండి అంటే అతనికి ఉన్నటువంటి సివియారిటీ ఆఫ్ ద డిసీజ్ మీద, కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది ట్రీట్మెంట్. కొంతమందికి సిమ్టమ్స్ ఏమీ లేకుండా ఉంటాయి, మైనర్ స్టినోసిస్ ఉన్నా రిగజిటేషన్ ఉన్నా. కొంతమందికి ఆ, ఎక్కువ సిమ్టమ్స్ ఉంటాయి. దాన్ని బట్టి ట్రీట్మెంట్ కూడా మారుతుంది. ఎక్కువ మెడిసిన్స్ దేనికి ఇస్తారంటే బ్లడ్ ఎక్కువ థిక్గా అయిపోతుంది కదా, ఎక్కువ ఓవర్ఫ్లో అయిపోవటం వల్ల. అప్పుడు కోయాగులేషన్ క్లాట్ అయిపోయి ఎక్కడన్నా క్లాట్స్ మళ్ళీ బ్లడ్ వెజల్స్ తిరిగితే హార్ట్ దగ్గర అడ్డం పడితే ఇబ్బంది అవుతుంది. అందుకని బ్లడ్ థిన్నర్స్ ఇస్తారన్నమాట. ఇంకా అది రిపేర్ చేయడం అవ్వదు అనుకుంటే దానికి రీప్లేస్మెంట్, ఆ వాళ్ళు తీసేసి ఇంకో కొత్త వాళ్ళు వేస్తారు. అదే వీళ్ళు చెప్తున్నారు వచ్చి. ఇవాళ ఇచ్చే మందుల గురించి చెప్తున్నారు. వాళ్ళు రిపేర్ కుదరకపోతే వాసుదేవ, ఇది అన్నమాట విషయం. ఇది ట్రైకస్పిడ్ వాల్వ్ డిసీజెస్ గురించి. నెక్స్ట్ క్లాస్లో ట్రైకస్పిడ్ వాళ్ళు రిగర్జిటేషన్కి సంబంధించిన నోట్స్ చదువుకుని ఆ తర్వాత పల్మనరీ హైపర్ టెన్షన్ గురించి చదువుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా. గోబ్రాహ్మణేభ్యः సోమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.